దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై కీర్తన గ్రంథంలో రాయించబడినట్లుగా కీర్తన గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 32 వర్స్ 1. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. బైబిల్లో నుంచి మనము ఈ ధన్యుడు అన్న మాటను ఆధారం చేసుకోగలిగితే, బైబిల్లో అతి శ్రేష్టమైన మాట. మనం అనుకుంటాం ఫర్దర్ స్టెప్స్ నీడెడ్ టు బికమ్ ఏ బ్యూటీనెస్ ఇన్ ద స్పిరిచువాలిటీ. మనం ఏం భావిస్తామంటే, మనము ఆత్మీయమైన అనేకమైన సంగతులు నేర్చుకుంటే మనము దేవుని దృష్టిలో ఆత్మీయంగా అందమైన వారముగా ఉంటామని తలంచుతాం. అది వాస్తవమైనప్పటికీ కూడా ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ప్రయారిటైజ్డ్ స్టెప్ ఈజ్ దిస్. ప్రాముఖ్యమైన మెట్టేది అని అంటే, మొట్టమొదటిగా ఏంటంట, తన అతిక్రమములకు పరిహారము, రెండవది తన పాపమునకు ప్రాయశ్చిత్తము. ఇది ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ చాలా విషయాలు రాయించబడినాయి. ప్రభు ఏమన్నాడు? హృదయశుద్ధి గలవారు ధన్యులు, మీరు ఆకలి దప్పుల చేత బాధపడుతూ ఉన్న మీరు ధన్యులు. ఇంకేం చెప్తా వచ్చాడు? అనేకమైన సంగతులు చెప్తా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన అత్యద్భుతమైన దేవుని యొక్క మాటలవి. అయితే పాత నిబంధనలో మనము చూస్తే కీర్తనాకారుడైన దావీదు తాను అనుభవంతో, తన స్వంత అనుభవంలో నుండి ఈ మాటలు రాస్తూ వచ్చినాడు కదా. మొదటి మెట్టు మనకు ఎప్పుడు ఏముంటుందండి? ఎప్పుడు చూసినా కూడా తన అతిక్రమములకు పరిహారపు జీవితం ఉంటుందా మనకి? మనం ఏదైనా అతిక్రమం చేసామనుకోండి దేవుని యొక్క విషయంలో, అది ఏదైనా సరే, వ్యక్తిగత జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానీ, సంఘ జీవితం కానీ, అతిక్రమము చేసినప్పుడు పరిహారం చేసుకోవాలనే ఆలోచన వస్తుందా? ఆలోచన రాదు. అందుకే దావీదు ఏం చేస్తూ వచ్చాడు? అయా, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మొదటిగా ఆలోచించవలసిన విషయం ఇది అని తాను బయలుపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అతిక్రమములకు పరిహారము, రెండవది ఏంటంటే పాపమునకు ప్రాయశ్చిత్తము. ఊరికేనా పాపమునకు ప్రాయశ్చిత్తము? చాలామంది ఏం తలంచుతారంటే, అయ్యో అతిక్రమం చేసినాం దేవా నన్ను క్షమించు అని అన్న వెంటనే పరిహారం అవుతుంది. దేవా నేను పాపిని నన్ను క్షమించు అన్న వెంటనే పరిహారం అవుతుంది అని తలంచుతారు. బైబిల్ అట్లాంటి మాటలు మాత్రమే రాయించబడలేదు కదా. చాలామంది చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువాని గురించి. అయ్యా మీ దేవుడు ప్రేమిస్తాడు కదా. ఎంతగా మీ దేవుడు ప్రేమిస్తాడంటే, ఒక పాపం చేసినోడిని క్షమించే దేవుడు అయ్యా మీ దేవుడు. ఎవరు చెప్పారు? దెర్ ఈజ్ ఫర్గివ్నెస్ బట్ దెర్ ఈజ్ ఆల్సో ఏ పనిష్మెంట్. పాపమునకు ప్రాయశ్చిత్తము, అతిక్రమమునకు పరిహారము ప్లస్ పనిష్మెంట్. ఎప్పుడైతే మనం మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వెళ్తామో, దేవా నేను పాపిని, ఒక అన్య జీవితం జీవిస్తూ ఉండి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని మనము గుర్తెరిగి, అయ్యా నన్ను క్షమించానంటే అప్పుడు ప్రభు క్షమిస్తాడు. అది ఉచితమైన రక్షణ. అక్కడ ఎటువంటి శిక్ష ఉండదు. అయితే మనము తెలిసి దేవుని మందిరానికి వస్తూ ఉండి, దేవుని యొక్క మందిరంలో బైబిల్ పట్టుకొని ఉండి, ప్రార్థన చేస్తూ ఉండి, బలలో పాలు పొందుతూ ఉండి, మనము చేస్తూ ఉన్న అతిక్రమపు జీవితమునకు, మనము జరిగిస్తూ ఉన్న పాపపు ఇచ్చలకు తప్పనిసరిగా ఏముంటుందంట? పనిష్మెంట్. ఫర్గివ్నెస్ అలాంగ్ విత్ పనిష్మెంట్. క్షమాపణ ఉంటుంది, దానితో పాటు ఏముంటుందంట? శిక్ష ఉంటుంది. ఇది ఈ దినాల్లో చాలా తక్కువగా మాట్లాడే విషయం కదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా నువ్వు తాగిరా, మందిరానికి రా, దేవుడు క్షమిస్తాడు. నువ్వు అక్కకేసుకొని రా, దేవుడు క్షమిస్తాడు.
నీవు టీవీ చూసిరా దేవుడు క్షమిస్తాడు, నువ్వు బయట తిట్టిరా దేవుడు క్షమిస్తాడు, నువ్వు బయట కొట్లాడిరా దేవుడు క్షమిస్తాడు, నువ్వు బయట ఒకరిని చంపిరా దేవుడు క్షమిస్తాడు, నువ్వు బయట నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవుని మందిరానికి రా దేవుడు క్షమిస్తాడు అని చెప్పామనుకోండి, అబద్ధపు బోధ. అది ఎవరికి వర్తిస్తుందా మాట? అన్యులకి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడెవరో తెలియదు వారికి, దేవుడు ఏ విషయాలు చేస్తే సంతోషిస్తాడో తెలియదు వారికి, దేవుడు ఎటువంటి విషయాల ద్వారా ఒక వ్యక్తిని ద్వేషిస్తాడో తెలియదు వారికి. అట్లాంటి వారు ఆ జీవితంతో వచ్చినప్పుడు దేవుడు క్షమిస్తాడు, వారికి దేవుడు ఎవరో తెలియదు కనుక. మనకు దేవుడు తెలుసు, దేవుని కట్టడలు తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని గురించిన చరిత్ర మనకు తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తామంట? దేవునికి నచ్చని పనులే, దేవుడు చెప్పని పనులే మనం చేస్తాం. ఇవి అతిక్రమపు జీవితం కదా. అతిక్రమము పాపము అంటే ఏంటంటే దేవుడు చెప్పినది ఏంటంట నిర్లక్ష్యము చేయడము. మరి పాపం అంటే ఏంటంట? దేవుడు చెప్పనిది చేయడం అంట. అంటే దేవుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు ఇది చెయ్యి అన్నాడు, కానీ మనం ఏం చేస్తాం? అది చెయ్యం. దేవుడు చెప్పింది చేస్తామా? దేవుడు చెప్పింది చాలా మటుకు మనం చేయం. దేవుడు ఏం చెప్పాడు? అయ్యా ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తున్నామా? చేయడంలే. అతిక్రమపు జీవితం. దేవుడు చెప్పలేదు పొద్దున్నే లేచిన వెంటనే సినిమా పాటలు విను అని, చేస్తున్నాం. అదేంటి? పాపపు జీవితం. దేవుడు చెప్పినది చేయకపోవడం అతిక్రమము, చెప్పనిది చేయడము పాపము. ఈ విషయాలు మనలో లేవా? దేవుని మందిరానికి ఏమో ఉపవాసంతో వచ్చినాము, దేవుడు కడుపు చూడాడు ఎప్పుడు కూడా, తిన్నారా తినలేదా అని. మళ్ళీ మీరు అనుకోవచ్చు, అయ్యో అన్న పాలు అయినాడు కదా, మేము అందరం చూసినాం, అందుకే అన్న తనను తను సమర్థించుకోవడానికి మాటలు చెప్పినారు. వాస్తవానికి చూస్తే ప్రభు ఏం చేస్తాడంట? మొదటి సమూయేలు గ్రంథం 16:9 రాయించబడింది, హృదయము కదా. అంతరంగం అంటే ఏంటి? ఇంకా హృదయమే. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనుషులను చూడ్డు. నువ్వెంత ఎత్తున్నావు, నీకెంత ఐశ్వర్యం ఉంది, నువ్వెంత గనుడవు, నువ్వెంత బలశాలివి అన్న విషయాలు దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడంట? నీ హృదయంలో, నా హృదయంలో దేవునికి ఎంత స్థానం ఇస్తున్నాం అనేది చూస్తాడంట. అది కేవలం ఆదివారం ఒక్కరోజే కాదు, అది కేవలం దేవుని యొక్క మందిరంలో మీటింగ్ ఉన్న ఒక్కరోజే కాదు, ప్రతిదినము. ఎట్లాగో రాసింటే ఎంతోమంది పరలోక రాజ్యంలో స్వతంత్రించుకునేవారు ఆదివారం మాత్రం నా కొరకు జీవిస్తే చాలమ్మా అని దేవుడు చెప్పలా. దేవుడు ఏం చెప్పాడు? ప్రతిదినము. యోబు గ్రంథము 1:5 రాయించబడింది. ఏమని? యోబు అలాగున ప్రతిదినము చేయించుండెను. ఆ మాట చదువుకుందామా? రండి యోబు గ్రంథం 1 బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1. యోబు ఏం చేస్తూ ఉన్నాడంట? నిత్యము. ఒకరోజు చేయడం కాదు. మన భక్తి ఎన్ని రోజులు ఉంటుంది? మహా అంటే ఒక రోజు ఉంటుంది, లేదంటే మహా అంటే ఒక వారం ఉంటుంది, మహా అంటే ఒక నెల ఉంటుంది. మళ్ళీ తర్వాత సంగతి ఏంటి? భక్తే ఉండదు ఇంకా కదా. కాబట్టి మన జీవితంలో బిఫోర్ గోయింగ్ టు అప్రోచింగ్ ద జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ టు బి క్లెన్స్డ్. దేవుని మందిరంలోనికి దేవుని మనం సంధించబోతూ ఉన్నాము. అయితే మొట్టమొదటిగా మనం ఏం చేయబడాలంట? కడగబడిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేస్తాం? చాలాసార్లు చేయి కడుక్కోకుండానే అన్నం తింటాం. చేయి కడగకుండా అన్నం తింటే మన శరీరమే పాడవుతుంది. అదే దేవుని మందిరంలోనికి వచ్చి మనల్ని మనము ప్రభుకు అప్పగించుకొని కడుగబడకుండా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మన ఆత్మ బలహీనపరచబడుతుంది. మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను బాగున్నాను కదా, నా కళ్ళు బాగున్నాయి కదా, నా చెవులు బాగున్నాయి కదా, నా నోరు బాగుంది కదా, కానీ అంతరంగం బాగలేదే. ప్రభుకు చూసేదే అంతరంగాన్ని. నువ్వు అంతరంగమునే కడుగు కొనకుండా అంతరంగం, అయ్యో నా అంతరంగం బాగుందన్నా, పక్కన వాళ్ళని తిడుతున్నానన్నా, పక్కన వాళ్ళని దూషిస్తున్నానన్నా, పక్కన వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నానన్నా, అంతే. ఒక అబద్ధమే, ఒక తిట్టే, ఒక అపరాధమే, ఒక హత్యే. డూ యు నో ద పనిష్మెంట్? ఎంత గొప్ప శిక్ష ఇస్తాడు దేవుడు. విడిచిపెడతాడా? మనం తలంచచ్చు అంతే. దేవుడు ఏం కాదులే, దేవుడు ఆడ శిక్షిస్తాడులేని కదా.
మన జీవితంలో ప్రభువును నమ్మిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనకు బలహీనతలు వస్తూ ఉన్నాయి అంటే అదేదైనా సరే దేని యొక్క కారణం అంట? మనము మన జీవితాన్ని సరి చేసుకోకుండా ఉండడం. సరి చేసుకోనని జీవితము ఏం చేస్తుందంట? మనల్ని బలహీనతల్లోకి నడిపిస్తుంది. ఎంతటి బలహీనత అంటే కొద్ది రోజులు పోతే మనం అనుకుంటాం దేవుడు లేడు, దయ్యము లేడు కదా. నాకు రేచర్కు తెలుసు, వి హ్యావ్ మెట్ టూ పర్సన్స్, ఇద్దరు వ్యక్తులను కలిసినప్పుడు మేము విన్న మాటలు అవి. వారు మందిరానికి వెళ్ళే వాళ్ళే, వారి చివరి దినాల్లో వాళ్ళు అలాంటి మాటలు పలుకుతూ వచ్చినారు. కారణం ఏంటంట? బలహీనత. మనకు బాగా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. పారలైసిస్ అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. మనకు అట్లా చెప్తే అర్థం కాదేమో. పక్షవాతం అంటే, పక్షవాతం అన్నది ఎప్పుడు ఒక రోజుతో రాదు. ఏమవుతుందంట? ఫస్ట్ బ్లడ్ ఫ్లో ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్ అంతా పనిచేయడం ఆగిపోతుంది కదా. ఒక రోజుతో రాదు. క్రైస్తవ జీవితము ఒక రోజుతో ఎప్పుడు అధికమైన పాపం చేత నింపబడం, మనము చేసిన పాపము కడుగు కొనకపోవడము, రెండోదిగా తిరిగి పాపము చేయటము. ఈ కారణములను బట్టి అంతరంగం ఏమైపోతూ వచ్చిందంట? దేవుడు మనలను అంగీకరించని అంతరంగాన్ని మనం కలిగి ఉన్నాం. మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దేవుడు నీతో మాట్లాడినాడా? నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చినాడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ కష్టముతో వచ్చినావో, ఏ ఇబ్బందితో వచ్చినావో, ఏ ఇరుకుతో వచ్చినావో నీవు కుమ్మరించుకున్న తర్వాత సమాధానముతో నెమ్మదితో వెళ్ళిపోయినావంటే లేదు. కారణం, దెర్ ఇస్ నో కన్ఫెషన్ అట్ ఆల్. అక్కడ ఒప్పుకోలు అనుభవమే లేదు, ఒప్పుకున్న దాఖలాలే లేవు. ప్రభువే మంచోని ఎంతసేపు ఉన్నా ఇదే కదా. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంట? నీ చెప్పులు విడువమన్నాడు. అంటే ఏంటి అర్థము? నీవు నా సన్నిధానంలోకి వస్తావు, నా అపవిత్రమైన నీ జీవితంను ముందు పక్కన పెట్టన్నాడు దేవుడు. మోషే గురించి దేవునికి తెలియదా? ఎవరంటే ఈ మోషే ఒక వ్యక్తిని సెగలలో చంపి పాతిపెట్టిన వ్యక్తి, బలాఢ్యుడు, మంచి జ్ఞానం కలిగినోడు. అట్లాంటి వ్యక్తిని అన్నాడు, నీ సొంత తెలివితేటలు వద్దమ్మా బాబు, పక్కన పెట్టన్నాడు. మరి నేను ఆ సంగతి ఏంటి? ఎన్నిసార్లు మనం మన యొక్క దేవుని విషయంలో ఎన్నిసార్లు సొంత తెలివితేటలు వాడుతూ ఉంటాం? ఒప్పుకుంటున్నామా అని దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి అతిక్రమపు జీవితము పాపపు జీవితము కదా. రండి, ఆదికాండం నుండి ఒక 4 విభిన్నమైన పాపములను నేను మీకు పరిచయం చేస్తాను. అవి ఒప్పుకొనని పాపములండి, ఒప్పుకున్నవి కాదు, ఒప్పుకొనని పాపములవి. రండి, మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయము. మొట్టమొదటి పాపం అన్న మాట ఎవరితో ఆరంభించబడతా వచ్చిందంట? మొట్టమొదటి మానవులు, దేవుని చేత కలగజేయబడిన వారే ఆదాము హవ్వలు. హవ్వ ఏం చేస్తూ వచ్చిందంట? దేవుడు చెప్పిన మాటకి ఏం చేసింది? లోబడలా. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? అమ్మా నువ్వు తినద్దంటే ఆమె తిన్నది. ఏమేం చేసింది? పాపము చేసింది. పాపం చేసిన తర్వాత ఒప్పుకున్నారా? హవ్వ తెచ్చి ఆదాముకి ఇచ్చింది, ఆదాము ఒప్పుకున్నాడా? హవ్వను ఆదామును మోసపరిచిన సాతాను ఏం చేసింది? సాతాను ఒప్పుకున్నది. అయ్యో దేవా తప్పు అయిపోయింది అయ్యా, పొరపాటు టచ్ చేసి నీ బిడ్డలను టచ్ చేసిన, ఇప్పుడు ఎట్లా అన్నదా? అల్లా ఎవరంతటా వాళ్ళు నేపాల్ ఏం చేస్తున్నారు? నాకేం తెలుసు, అదో అక్కడ అడుగు, నాకేం తెలుసు అక్కడ అడుగు. ఫస్ట్ దేవుడు ఆదాము దగ్గరికి వచ్చినాడు. ఎందుకంటే ఆదామునే కదా మొట్టమొదటిగా కలగజేసింది. కాబట్టి ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు అందుకే ఆదామును పిలిచాడు. ఆదామా ఎక్కడున్నావు నువ్వు? ఆడామ్ వేర్ ఆర్ యూ అంటే జవాబు ఏం రావాలా? ప్రభా చెప్పు ప్రభా, పలానా చోట్ల ఉన్నా, పలానా దగ్గర ఉన్నా, ఈ తోటలో ఆ మూలనున్నా, ఈడ నీళ్లు పడుతూ ఉన్నా, లేదంటే ఆ పశువులతో మాట్లాడుతూ ఉన్నా, ఆ జవాబు వస్తుందని ప్రభు అనుకున్నాడు. కానీ ఆదాము చెప్పిన జవాబు ఏంటంట? దేవా ఏం మాట్లాడాలా? నేను ఎక్కడున్నాను? నేను పాపము చేశాను, నా కన్నులు తెరవబడినాయి, నేను ఎట్లున్నాను? ఐ యామ్ ఇన్ నేకెడ్నెస్. వస్త్రహీనుడుగా ఉన్నా, అందుకోసమా ఏం చేస్తూ ఉన్నాను? అంజురపు ఆకులను నాకు వస్త్రాలుగా చేసుకొని దిగంబరిగా ఉన్నాను, కాబట్టి చెట్టు వెనకాల దాగుకొని ఉన్నాను అన్నాడు. సంతోషపరిచే మాట నాది.
అనొచ్చుగా. ఆ పండు తిన్నాడు, పండు తిన్న వెంటనే వారి మనోనేత్రాలు తెరవబడిన వెంటనే దేవా నన్ను రక్షించు కేక వేయచ్చు కదా. అంటే ఎంత అందతోపు జీవితము మనం అనుకుంటాం. ఏమనుకుంటామంటే అయ్యో అన్నా నాకు అట్లాంటి కష్టం వచ్చిందంటే దేవుడే అన్న నా పక్షా నుండి నాకు వ్యతిరేకగా ఉన్నాడు. దేవుడు నీకు వ్యతిరేకైనాడంటే నువ్వు చేసిన పాపం కాదా? దేవుడు నీకు వ్యతిరేకైనాడంటే, దేవుడు నీ పక్షముగా లేడంటే నీవు జరిగిస్తూ ఉన్న అతిక్రమపు జీవితం కాదా? పరీక్షించుకోవడంలా. దేవుని మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒకవేళ గట్టిగా చెప్పాడు అనుకో, అలాంటి దేవుని యొక్క దాసుడు, వెంటనే మందిరానికి ఆపేసడానికి సిద్ధంగా ఉన్నాం. ఓ క్రైస్తవ జనమా, ఎటువైపు వెళ్తున్నావు? ఏ బాటలో ప్రయాణిస్తున్నావు? ఈ మాటలు మొట్టమొదటిగా నాకు, తర్వాత మీకు అందరికీ వర్తిస్తాయి కదా. కాబట్టి ఆదాము దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము చెప్పిన మాట, దేవా నేను ఇక్కడ దాక్కొని ఉన్నా, సంగతి ఏంటయ్యా, ఏం జరిగింది? తినద్దన్న పండు తిన్నావంటే, అయ్యో ప్రభువా తిన్నానయ్యా, క్షమించు దేవా. ఆ మాట అనొచ్చుగా. ఒకటవ అవకాశం ఇచ్చాడు, రెండవ అవకాశం ఇచ్చాడు. రెండవ అవకాశములు కూడా మనుషుడు ఏం చేయడం లేదంట, తనను తాను ఒప్పుకోవడానికి ఇష్టపడటంలా. ఇది ప్రధానమైన సంగతి. ఇది నాలో ఏంటంటే, అయ్యా ఎందుకయ్యా మందిరానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతూ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి కొంతమంది దేశ సంచారం చేస్తూ ఉంటారన్నమాట. ఈ మందిరము ఆ మందిరం, ఆ మందిరం ఆ మందిరం. చివరికి ఏంటంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎవ్వరు రారు. ఏంటన్నా ఈ కుటుంబం మందిరానికి వెళ్ళే కుటుంబం కదా, ఎందుకు వీరు చనిపోయినప్పుడు ఏ సేవకుడు వచ్చి ప్రార్థన చేయలేదంటే, అన్న ఒక్క చోటు ఉంటే కదన్న, వాళ్ళు ఒక చోటు ఉంటే కదా, ఎవరు రావాలి? అయ్యో వాళ్ళు వస్తారని ఇల్లు రాలే, ఇల్లు వస్తారని వాళ్ళు రాలా. దేవుని మందిరానికి వచ్చే దేవుని సేవకులు వస్తారని చివరికి బంధువులు కూడా రాలే. అట్లయిపోతుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమవుతూ వచ్చింది, మొదటి అవకాశాన్ని వినియోగించుకోలేదు ఆదాము, రెండవ అవకాశము కూడా వాడుకోలేకపోతూ వచ్చినాడు. వెంటనే ఆయన వచ్చాడు, నెపాలు వేస్తూ వచ్చాడు, ఇదిగో నీవు నాకు ఇచ్చినవే సహపాఠైనా భార్యగా ఉంచబడిన ఇదో ఈమె, ఎవరంట ఆమె? స్త్రీ హవ్వ. ఏమో ఇచ్చింటే నేను తిన్నా. తినేటప్పుడు ఏం పండిది, కొత్తగా ఉంది, ఎప్పుడు తినలేదు, ఎక్కడి నుండి తెచ్చినావు అని అడగచ్చుగా. అడిగేదానికి లేదు కదా, ఆత్రం. మనకు కూడా అంతే కదా. ఏదైనా సరే అయ్యా ప్రార్థన చేసుకుంది అంటే, అయ్యో ఎవరు తింటారు ఏం కథను, ఆ పక్కన ఉండే ముక్క కూడా ముందే నోట్లో పెట్టుకుంటాం. అట్లుంటుంది. ఎలా ఉంది ఆమె? ఏం చేస్తూ ఉందంట, ఆమె తెంచుతూ ఉన్న పండ్లేంటో ఆమెకు తెలుసు. అయ్యో ఇది దేవుడు తినద్దన్న పండు అని కూడా ఆమెకు తెలుసు. కానీ ఏంటంటే ఆమె అయ్యో నేను గణపరచబడాలి, అయ్యో నేను గొప్ప చేయబడాలి అన్న ఆలోచనతో ఆమె ఆ పని చేసింది. మన జీవితాల్లో ఎందుకు మనము ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు సాగలేకపోతూ ఉన్నామంటే, ముందు మన జీవితాల్లో భౌతికమైన జీవితం అందరికీ బాగున్నాయి కదండి. ఏ ఒక్కరు కొరతలో లేరు, ఏ ఒక్కరు అప్పుల బాధలో లేరు. వాటి నుంచి బయటపడుతున్నాం. కానీ ఆత్మ సంబంధముగా మనం ఎట్లున్నామంట చెప్పాలంటే ముందుకు సాగలేని జీవితం మనది. కారణం ఇదే, నెపాలేసుకోవడం కదా. ఎందుకమ్మా నువ్వు పాపం చేసి ఉంటే, ఆ అక్క నన్ను తిట్టింది అందుకు నేను తిట్టినా, ఆయన నన్ను కొట్టాడు నేను అందుకు ఆయనను కొట్టాను కదా. నెపాల జీవితం. ఎన్నిసార్లు మనం మన జీవితంలో అయ్యా ఎందుకయ్యా నువ్వు బైబిల్ చదవలేదు, ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేయలేదు, ఎందుకయ్యా మందిరానికి రాలేదు, ఎందుకు మందిరానికి ఆలస్యంగా వస్తున్నావు అంటే, నెపాలు చెప్తున్నాం విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఈ నా జీవితం ఇంకా కడగబడకుండా దేవుని మందిరంలో ఉంది కాబట్టి అనేకులు ఏం చేస్తూ ఉన్నారంట, దేవుని మీద నిందలేస్తూ ఉన్నారు మన సరిలేని జీవితమును బట్టి కాదా. అనేకులు ఎందుకు ఇంకా రక్షణలోనికి రాలేదు అంటే, నా కడగబడని జీవితమును బట్టి కాదా. అనేకులు ఎందుకు దేవుని మందిరంలో సమకూర్చబడలేకపోతూ ఉన్నారంటే, నా కడగబడని జీవితం కాదా. జాగ్రత్త. ఎవరు చూడకపోవచ్చు మన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో రాయించబడింది, యెహోవా దృష్టి లోకం అంతటా ఏం చేస్తూ ఉందంట, సంచారము చేస్తూ ఉన్నది. ఎవరు నన్ను చూడకపోవచ్చు, ఎవరు నీ జీవితంలోనికి నా జీవితంలోనికి తొంగి చూడకపోవచ్చు. అయితే ప్రభు ఉన్నాడు, తీర్పున్నది, జాగ్రత్త. ఒకవేళ నా కడగబడని జీవితంతో చస్తిమా, నా కడగబడని జీవితం ఉన్నప్పుడే ప్రభు వచ్చినాడా, ఏమైపోతావు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి వారు అక్కడ ఏం చేస్తూ ఉన్నారంట, నెపాలు చెప్పుకుంటూ ఉన్నారు. దాని పర్యవస్థానం చూస్తే ఆదాముతో అన్నాడు, అయ్యా నీవు ఇంకేం చేయాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వెళ్ళగొట్టేసినాడు ఆదామును. రెండోదిగా చూస్తే నీవేం చేయాలా, సేద్యం చేయన్నాడు.
హవ్వతో అన్నాడు, గర్భవేదన, నీ ప్రసవ వేదన ఏం చేస్తాను నేను, హెచ్చిస్తానన్నాడు. సర్పముతో అన్నాడు, అన్ని శాపాలే. కడుగబడని జీవితం మనలో ఉంటే అన్ని శాపాలే కదా. మనము దేంట్లో అడుగు పెట్టినా కూడా అది శాపమే, ఆశీర్వాదం రాదు. చాలామంది అంటారు, అన్న నేను ఎన్నో పనులు చేశానన్న, ఆ పని చేశాను ఆశీర్వాదం లేదు, ఈ పని చేశాను ఆశీర్వాదం లేదు, ఇంకో పని చేస్తున్నా ఆశీర్వాదం లేదన్నా. ముందు నీ జీవితాన్ని గడుక్కో. జీవితం కట్టబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కూలిపాటి పని చేసినా పర్వాలా, రోజుకు నీ సంపాదన 200 రూపాయలైనా పర్వాలేదు, దేవుడు ఆశీర్వదించాలంటే బ్రతుకు చక్కగా ఉండాలి. బ్రతుకు చక్కగా ఉండకుండా మన జీవనాన్ని మనము ఎంతగా కట్టుకోవాలని ఆలోచన చేసినా కూడా అదన్నిటికీ కూడా సంభవించదు. కాబట్టి మొట్టమొదటి ఎవరంట పాపం చేసింది? ఆదాము కుటుంబం, హవ్వ. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నెపాలు వేసుకుంటూ ఉన్నారు. మన జీవితంలో ఉన్నాయి. అటువంటి అనుభవం ఏం చేయాలంట? ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. రండి రెండవ సందర్భం, అది ఆదికాండం 4వ అధ్యాయము. రెండవ సందర్భం ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం. 8వ వచనం చదవండి అమ్మా, బాగుంటుంది. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపిన. ఇక్కడ చూస్తే కయ్యూను హేబేలు మాట్లాడుతూ ఉన్నారు, మంచిదే ఆ సందర్భం. అయితే ఈ హేబేలు ఊహించలేదు అన్న తనని చంపుతాడని. ఊహించాడండి? ఊహించలే. యాక్చువల్గా హేబేల్ వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ హేబేల్ మీన్స్ మేబీ దట్ దెర్ ఈజ్ సంథింగ్ టు డిస్కస్. ఏదో కుటుంబ విషయము ఏదో మాట్లాడాలని మా అన్న తలంచాడు అని హేబేలు భావించాడు. కయ్యూనులో ఉన్న ద్వేషం ఏంటంట, అసూయ ఏంటంట, పగ ఏంటంట, వీడిని చంపాలా, అది వాడి ఆలోచన కదా. మనము ప్రతి మానవుని ఏం చేస్తామంటే మనిషి బ్రతికున్నట్టుగానే వాడిని చంపేస్తాం. ఎట్లా ఈ మధ్య నాకు ఒక అబ్బాయి పంపించాడు ఒక మంచి మెసేజ్. అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, పురుషులందరూ పాపం ఏదో పండగ వచ్చి పూజ చేస్తూ ఉన్నారంట ఆయుధాలకి. కానీ ఒక ఆయన మాత్రం ఏం చేస్తున్నాడంట, వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి హారతి పళ్ళని తిప్పుతూ ఉన్నాడంట. కింద ఒక చక్కటి మెసేజ్, ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా ఆయుధం ఏంటంట, నాలుకే. అది వారు అట్లా చెప్పినారు, కానీ బైబిల్ ఏం రాయించబడింది? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటా, నాలుకేందంట, పాపపు ప్రపంచం అంట. పాపం అంతా యాడో ఉందని తలంచుతాం, ఈడే ఉంది. ఇదే నోటితో దేవుని స్తుతిస్తామంట, ఇదే నోటితో దేవుని బిడ్డలను తిడతామంట కదా. ఎంత మాటైనా మాట్లాడగలం ఈ నాలికతో. నాలిక చిన్న అవయవము, అయితే బహుగా అదిరిపడుతుందంట. బైబిల్లో రాయించబడిన మాటే. కాబట్టి మనం మన జీవితంలో రెండవదిగా చూస్తే ఈ వ్యక్తి ఒక వ్యక్తిని చంపినాడు. సో అసాసినేషన్ ఆర్ కిల్లింగ్. మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం? ఎన్నిసార్లు మనము మనుషుల కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణే ఈ యొక్క తర్వాత మాసం ఏప్రిల్ మాసంలో ఏముందంట మనకి? గుడ్ ఫ్రైడే ఉంది. అవునా కదండి? 18వ తారీఖు అనుకుంటున్నా నేను. కాబట్టి మనము చూస్తే రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక్కసారి మాత్రమే సిలువ వేసినారు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ దినమున క్రైస్తవులు అని పిలువబడే మన జీవితాల్లో ప్రతినిత్యం యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేస్తూ ఉన్నాం. అదే ఆయనను చంపే అనుభవము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యో మనుషులను చంపుతున్నామని మనం తలంచుతాం, ఒక మనిషిని తిట్టినానని మనం తలంచుతాం. కానీ మనం సిలువ వేస్తూ ఉన్నది ఎవరినంట? యేసుక్రీస్తు ప్రభువాన్ని. మనము చంపేది యేసుక్రీస్తు ప్రభువాన్ని. ఎట్లాగో చెప్తా ఉదాహరణ కూడా మనము బైబిల్ సంచి తగిలించుకొని చక్కగా వెళ్ళిపోతుంటే ఏదో బైక్లో నుంచి వచ్చేవాడు, వాడికి కళ్ళు కనపడకో మనల్ని తగిలించాడు అనుకో, ఏం చేస్తామండి? ఇవన్నీ నానా బూతులు తిట్టి కొట్టి హంగామా చేస్తాం. చివరిలో ప్రజలు ఏమంటారో చెప్పమంటారా? మందిరానికి పోతున్నవే అది కూడా తెలీదు, మందిరానికి పోతున్నవే అది కూడా తెలీదు, ఇదే అనేది వాళ్ళు. అంటే ఏమైపోయా నిన్ను బట్టి? అంటే మందిరానికి పోయేవాడు ఇంత రాక్షసత్వం కలిగి ఉంటాడా?
మందిరానికి పోయేవాడు ఇంత వికారపు బుద్ధి కలిగి ఉంటాడు. ఆయన ఏమవుతుందంటే అక్కడ అందరికీ తెలియపరచబడుతుంది. నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేయబడుతున్నాడంట? పీపుల్ ఈజ్ జడ్జింగ్ ద గాడ్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నిన్ను నన్ను బట్టి ప్రజలు దేవుణ్ణే ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళ దేవుడు ఎలా ఉంటాడని అంచనా వేస్తూ ఉన్నారు. దానికి కారణం నా జీవన శైలే కదా. మాట్లాడే ప్రతి మాటకి మనం ఏం చేయాలంట? లెక్క ఒప్పచెప్పాలి కదా. రేచల్ నాతో అంటది, ఏమని తెలుసా, నేను ఎప్పుడన్నా గట్టిగా ఏమన్నా అనుకో, నువ్వు నేను మాట్లాడే ప్రతి మాటకి లెక్క ఒప్పచెప్పాలని నువ్వే చెప్పావు, గుర్తుందా అని అంటది కదా. వాస్తవం. రెండవదిగా చూస్తే కయ్యూను జీవితంలో కయ్యూను ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? నేను తప్పు చేసిన దేవా, నేను పాపం చేసిన దేవా అన్నాడా? లేదు. ఎక్కడే కానీ పశ్చాత్తాప పడినట్లుగా బైబిల్లో కనపడదండి కయ్యూను జీవితంలో. ఎక్కడి నుండి వచ్చినాయి ఇంత మొండితనం అని చూస్తే? ఎవరి రక్తం ప్రవహిస్తూ ఉంది కయ్యూనులో? హేబేలు రక్తం, క్షమించండి, ఆదాము రక్తం. మనకు వంశ పారంపర్యంగా కొన్ని వస్తాయి అలవాట్లు, వాటిలో ఇవి. కాబట్టి మనం అందరం ఎవరి సంతతి? చివరికి చూస్తే ఆదాము నుండి వచ్చిన వారమే. కాబట్టి ఆ లక్షణాలు అరొకరో కొంత ఉంటాయి మనలో. రెండవదిగా మనం మన జీవితంలో కయ్యూను వంటి స్వభావము ఏంటంట? ఒప్పుకోనని జీవితం. ఒప్పుకోమంతే. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటాం? అన్ని జనులు ఎదుట ఆయనను అప్పగిచ్చేవారం, మనం చంపేవారము మన నాలుకతో, మన నోటి మాటలతో. ఈ బుద్ధిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే, ఒప్పుకొని విడిచిపెడితేనే మనం ఎవరమంట? దేవునికి చెందిన వారముగా తిరిగి సమకూర్చబడతాం. రండి, 3వ అనుభవం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 5. నరుల చెడుతనము, రైట్, చాలేండమ్మా. నరుల చెడుతనం ఏంటంట? భూమి మీద గొప్పది. చెడుతనం అంటే ఏంటి? బ్యాడ్నెస్, ఈవిల్, ద థాట్స్ ఆఫ్ ఈవిల్. కాబట్టి ఈ పాపపు, ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో పాపం అన్న ప్రతి చోట, చెడు అన్న ప్రతి చోట, అసహ్యమైనది అన్న చోట ఈవిల్ అని వాడుతూ వచ్చినారు ఎక్కువ. అంటే ఏంటి? మనం చెడుతనం అని ఇక్కడ అంటున్నాం. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయించబడుతూ వచ్చింది? పాపము. కనుక మనము చూస్తే ఎవరికి కూడా మనం ఈ దినాల్లో ఒక వ్యక్తిని ఎట్లా చంపాలా, ఒక వ్యక్తిని ఎట్లా పాడు చేయాలా, ఒక వ్యక్తి జీవితం ఎట్లా అల్లకల్లోలం అయిపోవాలా, ఒక కుటుంబం ఎట్లా చెల్లా చెదురు చేయాలా అన్న ఆలోచనలు ఎవరు కూడా నేర్పించరు. నేర్పిస్తున్నారా ఎవరైనా? ఎక్కడైనా ట్యూషన్స్ పెడుతున్నారా? అయ్యా అబద్ధాలు ఆడేది నేర్పిస్తాం రండి, మాకు 200 ఇవ్వండి నెలకు అడుగుతున్నారా? అడగట్లా. అయ్యా ఒక వ్యక్తి కుటుంబము చెల్లా చెదురు ఎలా చేయబడాలా మేము నేర్పిస్తాం, మా దగ్గరికి రండి అని ఎవరైనా ట్యూషన్స్ పెడుతున్నారా? ఎవరు పెట్టడంలా. కానీ ఇలా చేసే వ్యక్తులు సమాజంలో పెరిగిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే నరుల చెడుతనము భూమి మీద ఎట్లాంటిదంట? వారి బాల్యము నుండే వారికి ఏమైతే వచ్చింది? చెడుతనం అన్నది విస్తరింపబడతా వచ్చింది. కాబట్టి మూడవది, మనం మన జీవితంలో 3వ అనుభవాన్ని ఏం తలపోసుకోవాలంటే, మన జీవితము బాహ్యంగా చూస్తే భౌతికంగా మనం ఎట్లాంటి వారం? చెడిపోయిన వారం, చెడగొట్టేవారం. ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, మనమన్నా చెడిపోతాం, లేదంటే ఇతరులన్నా చెడిపోతాం. మన ఆలోచనలతోనూ, లేదంటే మనము ఉచిత సలహాలు ఇచ్చో ఏం చేస్తాం? ఉన్నవారిని కాస్త బాగుపరచడానికి బదులు చెడిపేస్తాం. ఉదాహరణకి చెప్తానండి. యోబు జీవితంలో యోబు స్నేహితులు వచ్చినారు. ఎవరి దగ్గరికి? యోబు దగ్గరికి. వారు ఏమనుకున్నారంట? అయ్యో మా స్నేహితుడైన యోబు కష్టాల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అనారోగ్యంలో ఉన్నాడు, చివరి చూపుపై ఆదరిద్దామని అనుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంట? ఆదరించినారా? లేదు. పైపెచ్చి ఇంకా ఏం చేస్తూ వచ్చినారంటే యోబుకు దుఃఖాన్ని కలుగజేసినారు. యోబు అన్నాడు, ఏమన్నాడు? నేను అసలుకు పుట్టుకోకుండా ఉండింటే బాగుండిందు. ఆ దినాన్ని చెప్పించుకున్నాడు. కారణం, ఆదరించడానికి బదులు ఏమొస్తుందంట? వ్యత్యాసం. చూడండి ఎట్లుందో. మూడవదిగా మనం మన జీవితంలో ఏం జ్ఞాపకం చేసుకోవాలా అనంటే, ఒకసారి మన చెడుతనపు జీవితం ఒకటి మనలో ఏముంటుంది? మనమన్నా చెడిపోతాం, లేదంటే ఇతరులను చెరిచే తత్వం ఉంటుంది. 4వది చివరిది,
నాలుగవది చివరిది, వీరి పాపములు ఏవి కూడా వీరు ఎవ్వరు ఒప్పుకోలేదు, ఎవరు కూడా ఒప్పుకోలేదు. 11వ అధ్యాయం అనుకుంటా. ఇక్కడ ఒక సందర్భం మనకందరికీ పరిచయమే, ఆదికాండం 11లో. ఇక్కడ ఏముందంటే ఒక బాబేలు అన్న మాట మనకి కనబడుతుంది. ఏంటంట, వీరు ఎప్పుడు గొప్పలు చెప్పుకుండేదే కదా. నేను మంచోన్ని, నేను ప్రార్థనా పడ్డను, నేను బైబిల్ చదివాన్ని, నేను బైబిల్ పండితును, నేను మంచి జ్ఞానం కలిగినని, నేను ప్రవక్తని కదా. సెల్ఫ్ డబ్బా మన భాషలో, అర్థమైందండి. ఎప్పుడైతే మనల్ని మనం గొప్ప చేసుకుంటామో దేవుడు అణచివేస్తాడంట మనల్ని. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు ఏం చేస్తాడంట, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. వీళ్ళు గొప్ప పేరు సంపాదించాలనుకున్నారు, కానీ అక్కడ ఏం లేదు, అంత తారుమారు చేయబడతా వచ్చింది. కనుక మన జీవితంలో ఈ నాలుగవదిగా ఏంటంటే, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు మన భాషలో చెప్పాలంటే. అంటే నేను బాగున్నాను, నేనే మంచోన్ని, దేవా ఇట్లాంటిది ఎక్కువ వస్తుంది. ఈ ఒప్పుకోలు ప్రార్థనా సమయంలో ఎక్కువ ఏంది వస్తుందంటే, ప్రభు నన్ను కూడా క్షమించయ్యా. అంటే ఏమని అర్థము, నువ్వు ఏదో టీవీ చూసినావు, పాస్టర్ అమ్మ పక్కనున్న విశ్వాసాలు అందరూ టీవీ చూసింటారా, చూడకపోయినా నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? అది కాదా పాపము, అదే సెల్ఫ్ డబ్బా. అర్థమైందండి. నువ్వు పక్కన వాళ్ళని తిట్టి కొట్టి వచ్చింటావు, పక్కన వాళ్ళు ఎవరు అట్లా చేసిండక పోయిండొచ్చు. నువ్వేమో ప్రభు నేను కూడా వాళ్ళని తిట్టినా వీళ్ళని తిట్టినా అంటే ఏంటి, ఈడుండే వాళ్ళందరూ అట్లే చేసి వచ్చినారనే కాదుగా. ఇదే సెల్ఫ్ డబ్బా, ఈ అనుభవమే. రెండోదిగా మనం ఏం చేయాలంట, నాలుగవదిగా ఈ అనుభవంలో నుంచి ఒప్పుకోవాలంతే, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మొదటిగా చూస్తే ఆదాము అవ్వలు దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారంట, ఎక్కడే కానీ వారు పాపమును ఒప్పుకోలా, అట్లే ఉన్నారు. దాని పర్యవస్థానం చూడండి ఏమైపోయిందో. అంటే ఏంటి, అతిక్రమపు జీవితం, వారు పాపపు జీవితం. చక్కని ఉదాహరణ. ఒప్పుకోలేదు, దాని పర్యవస్థానం దేవుడు వారిని శపిస్తూ వచ్చినాడు. రెండవది ఎవరంట, కయ్యూను ఏం చేస్తూ వచ్చినాడు, హత్య చేస్తూ వచ్చినాడు. మరి మన జీవితాన్ని పోల్చుకుంటే మనం మనుషులను హత్య చేస్తాం, దేవుని కూడా హత్య చేస్తాం కదా. మూడవదిగా చూస్తే, మూడవదిగా ఎవరి జీవితం అంట, మనము భూమి మీద జన్మించిన తర్వాత ఒకటి మనం చెడిపోతాం, లేదంటే ఇతరులు చెరుపుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం రాయించబడినట్లు నరుల చెడుతనం భూమి మీద గొప్పదని. నాలుగవదిగా చూస్తే సెల్ఫ్ డబ్బా కదా. ఒప్పుకునేటప్పుడు సరైన పద్ధతి ఉండదు మనకి. దేవుని మందిరంలోకి వస్తాం, ఒప్పుకునేటప్పుడు ఎట్లంట, మన సంగతి మనం చెప్పుకోవాలి. మన సంగతి అంతా ఎట్లుంటా అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంది. వాడు చాలా ఏండ్ల నుంచి అక్కడ పడి ఉన్నాడని యేసు చూచి, బాగుపడగోడుచున్నావా అని అంటే ఏమంటున్నాడు, రెండు చెప్పాలి జవాబు, అవునా కాదా. అట్లా చెప్పకుండా, అయ్యా ఈ కోనేరులో దూత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు మొదటిగా ఎవరు దుంకితే వాడు బాగవుతాడయ్యా, నేను చాలాసార్లు ప్రయత్నించినానయ్యా, అట్లుండద్దు, అవునా కాదా, అంతే. కాబట్టి 4 అనుభవం తలపోసుకొని మనల్ని మనము దేవుని సన్నిధిలోకి వచ్చి మొదటిగా ఒప్పుకొని మన పాపమును మనం విడిచిపెడదాం. మోకరించండి. దేవుడి మాటలు దీవించును గాక.